హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఆ ఆ అరవింద్, ఆద్య రెండు మనుషుల ప్రేమ కథ. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకు ముందు భాగాలని కూడా విని అప్పుడు ఈ భాగాన్ని వినండి. అప్పుడే మీకు ఈ స్టోరీ బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి గైస్. మీరు చేసే లైక్ హైప్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంతోష్ నన్ను తిడుతూ నవ్యకి కాల్ చేసి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నవ్య అన్నాడు. ఏరా దున్నా, నా బర్త్డే ఇంకా 1 మంత్ ఉందిరా, బార్లో బీర్ కొడుతున్నావా, ఎక్కిందా మెంటల్ అని తిట్టడం మొదలుపెట్టింది. అదొక్కటే తక్కువ నా జీవితానికి. రేపు నీ బర్త్డే అని అరవింద్ గాడు ఆద్యకి చెప్పాడు. నువ్వే వచ్చి ఇన్వైట్ చేస్తావంట. దానికి సడన్ సర్ప్రైజ్ అని ఆశ్చర్యపోవాలట. ఎంకి పెళ్ళి సిబ్బుచావుకు వచ్చినట్టు వీడి ప్రేమ ఏమో కానీ అందరినీ వాడుకుంటున్నాడు అన్నాడు సంతోష్ గాడు. దేవుడా, రేపు నాకు అర్జెంట్ వర్క్ ఉంది, అయినా రేపే దొరికిందా వీడికి? చెప్తే చెప్పాడు, నీ బర్త్డే అంటే సరిపోయేది కదా, మధ్యలో నన్నెందుకు? ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు, చెప్తా అంది నవ్య. ఇదిగో మాట్లాడు అని ఫోన్ అరవింద్కి ఇచ్చాడు సంతోష్. హలో నవ్య బంగారం, ఏమనుకోకు, ఏదో అలా చిన్న అబద్ధం చెప్పా అంతే అని నవ్వాను. ఒరే ఫాల్తుగా, సంతోష్ గాడి బర్త్డే అని చెప్తే సరిపోయేది కదా, రేపు నాకు వర్క్ ఉందిరా, నేను రాను, నీ చావు ఏదో నువ్వే చావు అని అంది నవ్య. ప్లీజ్ సారీ, అయినా వీడి బర్త్డే అంటే ఆద్య ఎందుకు వస్తుంది? గర్ల్స్ అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఏమనుకోరు కదా, అలా చెప్పేశా, ప్లీజ్ అని బ్రతిమిలాడాను. సరే సరే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయాలి అంతే కదా, ఓకే, పార్టీ ఖర్చు మొత్తం నీది, బర్త్డే మాత్రం నాది, ఓకేనా అంది నవ్య. డబల్ ఓకే, థ్యాంక్ యూ అంటాడు అరవింద్. నీ బోడీ థ్యాంక్ యూ వద్దు, కానీ నా షాపింగ్ ఖర్చు మొత్తం నీదే, నాది బర్త్డే కదా అంది నవ్య. సరే, తప్పుతుందా, కర్మ కర్మ, ఏం చేస్తాం, నువ్వైతే ఈవినింగ్ త్వరగా వచ్చేయి అని అన్నాడు అరవింద్. అలా అన్నావు, ఓకే వస్తా బాయ్ అని కాల్ కట్ చేసింది నవ్య. ఒరే అరవింద్గా, రేపు నీ దయ వల్ల పార్టీ చేసుకోవచ్చు, కనీసం 10,000 బిల్ అయినా చేయాలి అన్నాడు సంతోష్ గాడు. ఫ్రీగా వస్తే పెనాయిల్ అయినా తాగుతావు దరిద్రుడా, త్వరగా తినేసిరా, పార్టీకి మొత్తం అరేంజ్ చేయాలి, చాలా పనులున్నాయి కదా అన్నాను. ఈవినింగ్ షాపింగ్ చేసి బేకరీలో కేక్ ఆర్డర్ చేసి ఇంటికి వచ్చాము. ఇంతలో నవ్య కాల్ చేసింది. ఎక్కడున్నావే, త్వరగా రా అన్నాను. నేను బయట ఉన్నానురా, బయటికి రా, ఆద్య వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు అంది నవ్య. అమ్మయ్య వచ్చావా, వస్తున్నా ఆగు అని నవ్య స్కూటీ పైన ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నువ్వే వెళ్ళి చెప్పు, నేను బయట ఉంటా, ఆద్య అడిగితే ఒక్కదాన్నే వచ్చాను అని చెప్పు అన్నాను. మరీ అంత ఓవర్ వద్దే, మూసుకొని రా అని లోపలికి తీసుకొని వెళ్ళింది నవ్య. ఆద్య బయట మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంది. నవ్యని చూసి, హాయ్ నవ్య, ఏంటి ఇద్దరూ కలిసి ఇలా వచ్చారు అంది ఏమీ తెలియనట్టు. హాయ్ ఆద్య, రేపు నా బర్త్డే పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి. నాకు మీ అడ్రస్ తెలీదు, అందుకే అరవింద్ని కూడా తీసుకొని వచ్చా. నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు, శ్రావణి, అరవింద్, సంతోష్, ఇప్పుడు నువ్వు కూడా మా గ్యాంగ్లో జాయిన్ అయ్యావు. రేపు అరవింద్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు అంది నవ్య. ఓకే, తప్పకుండా వస్తా నవ్య అంది ఆద్య. సీ యూ టుమారో అని చెప్పేసి నవ్య నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. మరుసటి రోజు మార్నింగ్ నుండి పార్టీకి మొత్తం ప్రిపేర్ చేసి రెడీ అయ్యి 3 గంటల ముందే ఆద్య వాళ్ళ ఇంటికి వచ్చేసా. షర్ట్ సరి చేసుకొని డోర్ బెల్ కొట్టి స్టైల్గా నిల్చున్నా. ఆద్య వచ్చి డోర్ ఓపెన్ చేసి, హాయ్ అరవింద్, ఈవినింగ్ కదా పార్టీ అంది. అవును, నేను తనకి గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నా, నీకు కూడా గిఫ్ట్ తీసుకురావాలా అని అడగడానికి వచ్చా అని అన్నాను. నేను తన కోసం ఒక గిఫ్ట్ రెడీ చేశా అరవింద్, మీరు వెళ్ళి తీసుకొని రండి, మీ నంబర్ ఇవ్వండి, ఏమైనా కావాలంటే కాల్ చేస్తాను అని ఆద్య నంబర్ తీసుకుంది. అమ్మయ్య, మొత్తానికి ఫోన్ నంబర్లను మార్చుకున్నాము. నేను గిఫ్ట్ తీసుకొని వస్తా అని బయటికి వచ్చి, నవ్యకి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం, అందుకే మంచి పెయింటింగ్ గిఫ్ట్ ఇస్తే ఆద్య కూడా ఇంప్రెస్ అవుతుందని మంచి డ్రాయింగ్ సెలెక్ట్ చేసి ప్యాక్ చేపించా. ఇంతలో ఆద్య కాల్ చేసింది.
ఆద్య చెప్పు అన్నాను. గిఫ్ట్ తీసుకున్నావా? నేను రెడీ అయ్యాను అంది ఆద్య. తీసుకున్నా, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తా అని కాల్ కట్ చేసి ఆద్య వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి కాల్ చేశాను. ఓకే వచ్చేస్తున్నా అని చెప్పింది. పింక్ కలర్ చుడీదార్లో గిఫ్ట్ పట్టుకొని అందంగా రెడీ అయ్యి వస్తుంది. డోర్ ఓపెన్ చేసి కూర్చోంది. ఆ పర్ఫ్యూమ్ వాసన గుప్పుమంది. అరవింద్ పద, ఏం ఆలోచిస్తున్నావు అంది ఆద్య. ఏం లేదు, వెళ్దాం పద అని కార్ స్టార్ట్ చేశాను. కొద్దిసేపట్లోనే పార్టీ లొకేషన్కి చేరుకున్నాం. పార్టీలో అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే ఆద్య మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆద్య దగ్గరికి వెళ్ళి, ఏమైంది ఆద్య, డల్గా ఉన్నావు? అది ఓకే అన్నాను. ఏం లేదు. ఫైన్ అరవింద్, ఎందుకు అలా అడిగావు అంది. ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అన్నాను. సంతోష్, రావణి, నవ్య, నిన్ను ఇలా అందరినీ చూస్తుంటే నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. అరకు నుండి చూస్తూనే ఉన్నా. మీరు నలుగురు చాలా ఫన్నీగా ఉంటారు. ఎంత బాధలో ఉన్న వాళ్ళైనా మీ నలుగురు చేసే పనులకు అన్నీ మర్చిపోయేలా చేస్తారు అంది ఆద్య. మా గ్యాంగ్లో నువ్వు కూడా ఉన్నావు ఆద్య. నలుగురు కాదు, 5గురు నీతో కలిపి. వెల్కమ్ టు అవర్ తొట్టి గ్యాంగ్ ఆద్య. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నాం, అన్నీ షేర్ చేసుకోవచ్చు, ఓకేనా అని చెప్పాను. తర్వాత నవ్యతో కేక్ కట్ చేయించి గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేశాం. ఆద్య తెచ్చిన గిఫ్టు, నేను తెచ్చిన గిఫ్టు 2 ఓపెన్ చేసింది నవ్య. నేను సముద్ర తీరాన వెన్నెల రాత్రిలో ఒక అమ్మాయి చందమామను చూస్తున్న గిఫ్ట్ ఇచ్చాను. ఆద్య ఇచ్చిన గిఫ్ట్లో సముద్ర తీరాన వెన్నెల రాత్రిలో హక్ చేసుకున్న ప్రేమ జంట డ్రాయింగ్ ఇచ్చింది. ఆద్య నేను ఇచ్చిన గిఫ్ట్ చూసి, సూపర్, మీకు కూడా డ్రాయింగ్ అంటే ఇష్టమా అంది. చాలా ఇష్టం అని చెప్పాను. నిజానికి నాకు డ్రాయింగ్ అంటే పెద్దగా తెలియదు. తర్వాత పార్టీ అయిపోయిన తర్వాత అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయాము. నేను మాత్రం ఆద్యని తన ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఆద్యని తన ఇంట్లో డ్రాప్ చేసి ఆద్య కాఫీ తాగి వెళ్ళమని చెప్పింది. నేను లోపలికి వెళ్ళి హాల్లో కూర్చొని చూస్తున్నాను. అక్కడ సేమ్ టు సేమ్ మేము అరకులో కాఫీ తాగినప్పుడు ఎలా ఉన్నామో అలాంటి పిక్చర్ ఒకటి కనిపించింది. అది నాకు బాగా నచ్చింది. నేను అదే విషయాన్ని ఆద్యతో అడిగాను. అరకులో మనం కలిసిన కేఫ్ లాగా ఉంది, రియల్లీ గ్రేట్. అంత పర్ఫెక్ట్గా ఎలా గీశారు? అనుకోకుండా గీశారా లేకుంటే ఏదైనా కథ ఉందా అని అడిగాను. నిజానికి నాకు కూడా నా అన్ని పెయింటింగ్స్లో ఆ పెయింటింగ్ అంటేనే ఇష్టం. అది నాకు వచ్చే ఒక డ్రీమ్. ఇప్పటికీ ఆ డ్రీమ్ వస్తూనే ఉంటుంది. కానీ ఆ కళ వచ్చిన ప్రతిసారి తన ఫేస్ మాత్రం క్లారిటీగా కనిపించదు. ఆ పెయింటింగ్ వెనుక ఉన్న కథ ఇది. చెప్తే సిల్లీగా అనిపించవచ్చు మీకు అని తలదించుకొని నవ్వుతూ అంది ఆద్య. అది నేనే కావచ్చు అని నాలో నేనే హ్యాపీగా ఫీల్ అయ్యాను. వావ్, సూపర్. ఇంతకీ అతనెవరు, ఏం చేస్తుంటారు అని అడిగాను. అతను కూడా ఆర్టిస్ట్ కావచ్చు, ఎందుకంటే ఒకసారి అతను పెయింటింగ్ వేస్తుంటే నేను చూస్తున్నట్టు కల వచ్చింది. మళ్ళీ ఎప్పుడూ ఆ కళ రాలేదు అని చెప్పింది ఆద్య. ఆద్య ఆ మాట చెప్పగానే నా గుండెల్లో బండ పడినట్టు అయింది. నాకు డ్రాయింగ్ అంటే ఇష్టమే, కానీ నాకు డ్రాయింగ్ వేయడం రాదు. అంటే ఆద్యకి వచ్చిన డ్రీమ్ ప్రకారం ఆద్య ఇష్టపడుతుంది నన్ను కాకపోవచ్చు అని ఆలోచనల్లో పడ్డాను. తర్వాత ఆద్యకి గుడ్ నైట్ చెప్పి ఇంటికి వచ్చేసాను. ఆద్య కేఫ్ పెయింటింగ్ గురించి చెప్పినప్పుడు వచ్చిన ఆనందం, అతను ఒక ఆర్టిస్ట్ కావచ్చు అన్న మాటతో ఆ ఆనందం క్షణాల్లోనే మాయమైపోయింది. టైం రాత్రి 11 గంటలయింది. ఫోన్ పక్కన పెట్టి తన గురించి ఆలోచిస్తూ ఉండగా ఆద్య దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఓపెన్ చేసి చూశాను. అరవింద్, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ నిన్ను కలుస్తాను. నిన్ను కలిసి నీతో ఒకటి చెప్పాలి అని ఉంది మెసేజ్లో. ఓకే ఆద్య, గుడ్ నైట్ అని రిప్లై ఇచ్చి నాలో నేను నవ్వుతూ, ప్రపోజ్ చేస్తుందా? ఇంతకీ ఆద్య ఏం చెప్తుంది రేపు అని ఆలోచిస్తూ పడుకున్నాను. పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఆద్యకి కాల్ చేశాను. ఆద్య, నిన్న రాత్రి ఏదో చెప్పాలి అన్నావు కదా, ఏంటి అని అడిగాను. ఫ్రీగా ఉంటే ఇంటికి రా అని అంది ఆద్య. వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆద్య బయట మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంది. హాయ్ అరవింద్, లోపలికి రా అని చెప్పి వాటర్ ట్యాప్
ఆఫ్ చేసి లోపలికి వచ్చింది. కూర్చో అరవింద్, కాఫీ తాగుతావా లేదా టీనా అని అడిగింది ఆద్య. ఏదైనా ఓకే అన్నాను. ఒక 5 మినిట్స్లో తెస్తా అని కిచెన్లోకి వెళ్ళింది ఆద్య. ఆంటీ అంకుల్ లేరా అని అడిగాను. అమ్మా నాన్న టెంపుల్కి వెళ్ళారు అని కిచెన్లో నుండి సమాధానం చెప్పింది. నేను ఆర్ట్ గ్యాలరీలో ఉన్న పెయింటింగ్స్ అన్నీ చూస్తూ ఉన్నా. అరవింద్, కాఫీ రెడీ అని పిలిచింది. ఆద్య కాఫీ తాగుతూ, చెప్పు ఆద్య, ఏదో చెప్పాలి అన్నావు కదా అన్నాను. తను తడబడుతూ "ఆ, అది అది అని టెన్షన్ పడుతుంది. ఆద్య కూల్గా చెప్పు, టెన్షన్ పడకు అని అన్నాను. అరవింద్, నన్ను అడిగావు కదా ఎందుకు అలా ఉంటావని. నేను ఎప్పుడూ డల్గా ఎందుకుంటానంటే, సంధ్య నా చెల్లెలు నా కళ్ళ ముందే యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. అందుకే కౌన్సిలింగ్కి వెళ్తున్నాను. నిన్న నువ్వు వచ్చినప్పుడు కూడా హాస్పిటల్ నుండి వచ్చాను. ఎందుకో నీతో చెప్పాలి అనిపించింది అని తన చెల్లెలు గురించి, తను డిప్రెషన్ గురించి నాకు మొత్తం చెప్పింది. ఇప్పుడు ఇదంతా నాకు వాళ్ళ నాన్నగారు చెప్పారు అంటే తన మీద జాలి చూపిస్తున్నా అని అనుకుంటుంది అని నాకు ఏమీ తెలియనట్టుగానే ఉంటేనే మంచిది అనుకున్నాను. ఆద్య, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ఆంటీ అంకుల్ గురించి కూడా నువ్వు కొంచెం ఆలోచించు. జరిగిందేదో జరిగింది. కొన్ని సమయాల్లో మూవ్ ఆన్ అవ్వాలి కదా. అలాగే గతాన్ని ఆలోచిస్తూ ఉంటే భవిష్యత్తు వృధా అవుతుంది. మళ్ళీ నువ్వు డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేయి. నీకు తోడుగా మేమున్నాం కదా. నవ్య వాళ్ళ ఆఫీస్లో ఆయిల్ పెయింటింగ్స్ కావాలంట. డ్రాయింగ్స్ గురించి నాకు అంతగా తెలియదు. ఆర్ట్స్ గ్యాలరీలో ఉన్న పెయింటింగ్స్ చూస్తే నీ టాలెంట్ ఏంటో తెలిసింది. నీ ప్రతిభ ఈ 4 గోడల మధ్యనే వదిలేస్తావా అని అన్నాను. సంధ్య కూడా నీలాగే ఎప్పుడూ చెప్పేది అరవింద్. అక్క, నీ డ్రాయింగ్స్ అన్ని ఆర్ట్స్ ఎగ్జిబిషన్స్లో చూడాలి, ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా అని తన కోరిక కూడా. కానీ సంధ్య పోయాక నేను ఒక్క పెయింటింగ్ కూడా వేయలేదు అంది ఆద్య. సంధ్య కోరిక కూడా అదే కదా. తన కోసమైనా ఓకే చెప్పు, నవ్యకి కాల్ చేసి నేను మాట్లాడుతా అన్నాను. మా చెల్లి ఎప్పుడూ అందరితో షేర్ చేసుకోలేని కొన్ని బాధలు మనసుకు నచ్చిన వాళ్ళతో చెప్పుకుంటే సగం బాధ తగ్గుతుంది అనేది ఎందుకో తెలీదు. నీకు మాత్రమే అన్నీ చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను అని ఏడుస్తూ అంది ఆద్య. ఏడవకు ఆద్య, దేవుడు మనం నుండి ఒకటి తీసుకెళ్ళిపోతే వేరేది తిరిగి ఏదో ఒకటి ఇస్తాడు. ఏం భయపడకు, నీతో మేము ఉన్నామని ఆద్యకి ధైర్యం చెప్పి బయటికి వచ్చి నవ్యకి కాల్ చేశాను. హాయ్ నవ్య, మీ ఆఫీస్లో ఆయిల్ పెయింటింగ్స్ కావాలి అని అన్నావు కదా. ఆద్య ఓకే చెప్పింది. మీ సార్ని అడిగి చెప్పు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు తనని తీసుకొస్తా అన్నాను. అవునా, కానీ మా సార్ వేరే ఆర్టిస్ట్కి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడెలా అంది నవ్య. ప్లీజ్ నవ్య, ఏదో ఒకటి చేసి ఆ కాంట్రాక్ట్ ఆద్యకి ఇప్పించు. ఆద్యకి మాట ఇచ్చేసి ఆల్రెడీ అన్నాను. సరే, ఆద్య వేసిన పెయింటింగ్స్ వాట్సాప్లో సెండ్ చేయి. ఒక 10 నిమిషాల్లో నేనే ఏదో ఒకటి చేసి ఆద్యకే ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తా, ఓకేనా అంది నవ్య. అమ్మయ్య, థ్యాంక్సే, ఇప్పుడే పంపిస్తా అని కాల్ కట్ చేసి తన పెయింటింగ్స్ ఫోటో తీసి నవ్యకి వాట్సాప్ చేశా. ఏమైంది అరవింద్ అని అడిగింది ఆద్య. ఓకే అంది. ఎప్పుడు రావాలో ఒక 10 నిమిషాల్లో చెప్తా అంది అన్నాను. ఇంతలో ఆద్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. హాయ్ అరవింద్, ఎంతసేపు అయింది వచ్చి అని ఆద్య వాళ్ళ నాన్నగారు అన్నారు. ఇంతకు ముందే వచ్చాను అంకుల్. నా ఫ్రెండ్ నవ్య వాళ్ళ ఆఫీస్లో పెయింటింగ్స్ కోసం సెర్చ్ చేస్తుంటే ఆద్య పెయింటింగ్స్ గుర్తొచ్చి తనని అడిగాను. తను కూడా ఓకే చెప్పింది అని అన్నాను. అవునా, ఆద్య ఓకే చెప్పిందా అన్నారు ఆశ్చర్యంగా. అవును అంకుల్, ఓకే అంది. నేను ఈవినింగ్ కాల్ చేస్తా ఆద్యకి అని చెప్పి ఆద్యకి వెళ్ళి వస్తా అని చెప్పి బయటికి వచ్చాను. ఆద్య వెనకే వచ్చి అరవింద్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. అమ్మయ్య, నీ ఫేస్లో ఈ చిరునవ్వు చూస్తా అని అస్సలు అనుకోలేదు. నీ నవ్వు చూసి చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే, ఈవినింగ్ కాల్ చేస్తా, బాయ్ అని ఇంటికి వచ్చేసాను. నవ్య కాల్ చేసి రేపు మార్నింగ్ ఆద్యని ఆఫీస్కు తీసుకొని వస్తే మా బాస్ గాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడిని ఒప్పించడానికి నా తల ప్రాణం తోకకి వచ్చిందిరా అరవింద్ అంది నవ్య. అమ్మయ్య, నీకు పార్టీ ఇస్తాను లేవే తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ నవ్య అన్నాను. మంచిదే, కానీ ఇంతకీ నీ లవ్ స్టోరీ ఎక్కడి వరకు వచ్చింది అని అడిగింది నవ్య. ఫస్ట్ ఆద్య డిప్రెషన్ నుండి బయటికి రాని, తర్వాత చెప్తా అన్నాను. ఒరే, ఇంకా లేట్ చేస్తే ఎవడో ఒకడు వచ్చి తనని పడేస్తాడు. అప్పుడు నీ దోల తీరుతుంది.
నా మాట విని త్వరగా చెప్పరా అని చెప్పి కాల్ కట్ చేసింది నవ్య. ఏమిట్రా వీరకుమారా, నీ టైటానిక్ లవ్ స్టోరీ ఎక్కడి దాకా వచ్చింది? ఓడ మినుగుపోకముందే నీ రోజుకి నీ లవ్ విషయం చెప్పు జాక్, లేకుంటే చాలా ప్రమాదకరం అని సంతోష్ గాడు సెటైర్ వేశాడు. కొండంత అండగా నువ్వు ఉన్నావు కదా అన్నాను. ఇంతలో ఆద్య కాల్ చేసింది. హాయ్ ఆద్య, రేపు మార్నింగ్ నువ్వు నవ్య వాళ్ళ ఆఫీస్కు వెళ్ళాలి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పాను. ఓకే అరవింద్, నాతో నువ్వు కూడా ఉంటావు కదా అంది ఆద్య. నేను కూడా ఉంటా, డోంట్ వరీ, నవ్య కూడా ఉంటుంది, టెన్షన్ పడుకు అన్నాను. మరుసటి రోజు మార్నింగ్ ఆద్యని ఆఫీస్కు తీసుకొని వెళ్ళాను. బాస్ క్యాబిన్కి రమ్మన్నారు అని చెప్పింది. పిఏ వచ్చి, అరవింద్ నువ్వు కూడా రా, నాకు కాస్త భయంగా ఉంది అని అంది. నేను కూడా క్యాబిన్లోకి వెళ్ళాను. హాయ్ ఆద్య గారు, మీ పెయింటింగ్స్ చూశాను నిన్న, చాలా బాగున్నాయి. మా ఆఫీస్లో యాడ్స్ వర్క్స్ కోసం కొన్ని పెయింటింగ్స్ కావాలి అని శాంపిల్ డిజైన్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆద్య కూడా ఓకే చెప్పింది. నెక్స్ట్ వీక్కి అయ్యేలా చూడండి అని అడ్వాన్స్ అని చెక్కు ఇచ్చారు. ఆద్య, నవ్య, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. తర్వాత ఆద్యని ఇంట్లో డ్రాప్ చేశాను. అరవింద్, నువ్వు నా పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంది. నీ ఆఫీస్ వర్క్స్ అయ్యాక ఫ్రీ టైంలో ఇంటికి వస్తే ఇంకా త్వరగా వర్క్ కంప్లీట్ చేయొచ్చు. ఏమనుకోకు ప్లీజ్, ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు నా పక్కనే ఉంటావా అని అడిగింది ఆద్య. సరే ఆద్య, దీనికి అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వస్తా అని చెప్పి ఇంటికి వచ్చేసా. ఆ రోజు నుండి నా టైం టేబుల్ మొత్తం మారిపోయింది. పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళడం, రాగానే ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అలా వారం రోజులు గడిచిపోయాయి. మొత్తానికి ఆద్య నాకు చాలా క్లోజ్ అయింది. తనలో ఉన్న అల్లరి పిల్ల బయటకు వచ్చింది. ఇంకా తనకి కౌన్సిలింగ్ అవసరం లేదని డాక్టర్ కూడా చెప్పారంట. తన పెయింటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఆఫీస్కి తీసుకువెళ్ళాము. అక్కడ నవ్య వాళ్ళ బాసు, వావ్ సూపర్, నవ్య చెప్తే ఏమో అనుకున్నాను, కానీ పెయింటింగ్స్ చూస్తే అర్థమవుతుంది, గుడ్ జాబ్ ఆద్య అని, ఇంకా యాడ్స్ వర్క్ ఉంది, ఆ కాంట్రాక్ట్ కూడా మీకే అని బాస్ చెప్పారు. బయటికి రాగానే, అరవింద్ ఇదంతా నీ వల్లే, నువ్వు నా పక్కన ఉండడం వల్ల పెయింటింగ్స్ బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అంది ఆద్య. లేదు ఆద్య, ఇది నీకు ఉన్న టాలెంట్, నేను చెప్పింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. నిన్ను ఒకటి అడగాలి అన్నాను. ఏంటి అరవింద్ చెప్పు అంది. నీకు డ్రీమ్స్లో ఒకరు వస్తారు కదా, అతను మళ్ళీ డ్రీమ్స్లో రాలేదా అని అడిగాను. హో అదా, నాకు డ్రీమ్స్ వచ్చిన ప్రతిసారి తన ఫేస్ క్లియర్గా కనబడట్లేదు, అందుకే పూర్తిగా డ్రాయింగ్ వేయలేకపోతున్నా. అందుకే ఒక్కో పార్ట్ డ్రాయింగ్ వేశాను. తన కళ్ళు, ఐబ్రో, లిప్స్, హెయిర్ ఇలా ఒక్కో పార్ట్ డ్రాయింగ్ వేశాను. మళ్ళీ వస్తే తన ఫేస్ కూడా డ్రా చేసి మొత్తం కలిసి చూద్దాం. అయినా ఇప్పుడు నాకు ఆ డ్రీమ్ రావట్లేదు అని చెప్పింది ఆద్య. ఆద్యకి నేను ప్రేమిస్తున్నా అని చెప్పాలి అనుకున్నా. ఆద్య, నీకు ఒకటి చెప్పాలి, ఎప్పటి నుండో అనుకుంటున్నా. అది అని చెప్పేలోపు మా ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. కంగ్రాట్స్ అరవింద్, త్వరగా ఆఫీస్కి రా, గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పారు మా బాస్. వస్తున్నా సార్ అని కాల్ కట్ చేశా. అరవింద్, ఏదో చెప్పాలి అన్నావు కదా, చెప్పు అంది ఆద్య. అది నేను అర్జెంటుగా ఆఫీస్కు వెళ్ళాలి, తర్వాత చెప్తా అని ఆఫీస్కి వెళ్ళాను. కంగ్రాట్స్ రా అరవింద్, మొత్తానికి యూఎస్ఏకి వెళ్ళే ఛాన్స్ కొట్టేశావు, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నావు అని అందరూ విష్ చేశారు. కొలీగ్స్ అందరూ, అరవింద్ ఈరోజు నైట్ పార్టీ ఇవ్వాలి అన్నారు. ఓకే తప్పకుండా ఇస్తా, ఫస్ట్ బాస్ దగ్గరికి వెళ్ళి వస్తా అని క్యాబిన్లోకి వెళ్ళాను. కంగ్రాట్స్ అరవింద్, నీ యూఎస్ఏ కళ నెరవేరింది. 15 డేస్లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మన కంపెనీ నుండి 4 సెలెక్ట్ అయ్యారు, దాంట్లో నువ్వు కూడా ఉన్నావు. నీ ఫన్ మిస్ అవుతాం, బట్ నీ డ్రీమ్ కదా యూఎస్ఏ వెళ్ళాలి అని. ఆల్ ది బెస్ట్ అరవింద్ అన్నారు బాసు. థ్యాంక్ యూ సో మచ్ సార్, కానీ నిజానికి ఇప్పుడు నాకు వెళ్ళాలని లేదు అన్నాను. ఏమంటున్నావు అరవింద్, మొత్తం 5 కంపెనీల్లో 100 మందిలో 20 మందికి మాత్రమే ఆఫర్ వచ్చింది. మన కంపెనీ నుండి 4 సెలెక్ట్ అయ్యారు. ఇది చెప్తే నువ్వు ఎగిరి గంతేస్తావనుకుంటే ఇలా అంటావేంటి? ఇంత మంచి ప్యాకేజ్ వద్దనుకుంటావా? లైఫ్ సెటిల్ అయిపోతుంది, మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకో, 2 డేస్లో చెప్పు అన్నారు. ఓకే సార్ అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను. ఏమైందిరా డల్గా ఉన్నావు
ఆద్య పెయింటింగ్స్ వర్క్ అయిపోయిందంట కదా, నవ్య చెప్పింది. ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇస్తామని చెప్పారంట. ఇంకా తనకి నీ ప్రేమ గురించి చెప్పు అన్నాడు సంతోష్. నాకు యుఎస్ ఆఫర్ వచ్చింది, ఇంకో 15 రోజుల్లో వెళ్ళాలంట అన్నాను. అరే బాబు, ఇంత గుడ్ న్యూస్ అలా డల్గా చెప్తావేంటి? సెలబ్రేట్ చేసుకుందాం, శ్రావణికి నవ్యకి కాల్ చేస్తా ఆగు అని ఫోన్ తీసుకున్నాడు సంతోష్. కానీ నాకు వెళ్ళాలని లేదురా అన్నాను. ఒరే హౌలే, అది నీ డ్రీమ్. ఇన్ని రోజులు వెళ్ళాలి వెళ్ళాలి అని, ఇప్పుడేమో వెళ్ళాలని లేదు అంటున్నావు. ఏమైందిరా నీకు అన్నాడు సంతోష్. ఇప్పుడిప్పుడే ఆద్య డిప్రెషన్ నుండి బయటికి వస్తుంది. నాతో ఫ్రీగా ఉంటూ అన్నీ షేర్ చేసుకుంటుంది. ఇలా దగ్గరయ్యే సమయంలో అందరినీ వదిలి వెళ్ళిపోవాలంటే ఏదోలా ఉంది అన్నాను. నీ బాధ అంతా ఆద్యని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు, దాంట్లో మీ అందరినీ అని సెంటిమెంట్ డైలాగ్ ఒకటి. యదవా, అంతకుముందు మేము గుర్తు రాలేదా? తను పరిచయం కాకుంటే వెళ్ళేవాడివి కదా అన్నాడు సంతోష్. ఏదో పైకి అలా అన్నాను, కానీ తను పరిచయం కాకపోయినా మీ అందరినీ వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదురా. ఇప్పుడేం తక్కువ, హ్యాపీగా ఉన్నాం కదా. యుఎస్ అయితే డబుల్ శాలరీ వస్తుందేమో, కానీ సెటైర్స్ వేసే సంతోష్, ఏం చెప్పినా చేసే నవ్య, బ్రిలియంట్గా థింక్ చేసే శ్రావణి ఉండరు కదరా అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని అన్నాను. నాకు కూడా నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు, కానీ మంచి ఆఫర్ కదా, ఆలోచించు. నవ్యకి కాల్ చేసి రమ్మని చెప్తా అని కాల్ చేశాడు సంతోష్. ఒసేయ్, నువ్వు శ్రావణి అర్జెంటుగా రండి, గుడ్ న్యూస్ చెప్పాలి అన్నాడు. కొత్త పొరి దొరికిందా నీకు, లేక జాబ్ దొబ్బిందా అని అంది నవ్య. నీ ఫేసు వచ్చాక చెప్తా, త్వరగా రండి, శ్రావణి బేబీని కూడా తీసుకొనిరా అని కాల్ కట్ చేశాడు సంతోష్. కొద్దిసేపట్లో నవ్య శ్రావణి వచ్చారు. ఏమైందిరా దున్నపోతూ, అర్జెంటుగా రమ్మన్నావు అని శ్రావణి నవ్య అడిగారు. మన గ్యాంగ్లో లీడర్ అరవింద్ గారికి శుభాకాంక్షలు చెప్పండి అన్నాడు సంతోష్. ఏం ఘనకార్యం చేసినందుకు? ఆద్య లవ్ ఏమైనా యాక్సెప్ట్ చేసిందా అన్నారు ఇద్దరు. నో, మన వాడికి యుఎస్ ఆఫర్ వచ్చింది, ఇంకో 15 రోజుల్లో వెళ్ళాలంట, కానీ వీడికి వెళ్ళడం ఇష్టం లేదంట. మీరైనా కాస్త గడ్డి పెట్టండి అన్నాడు సంతోష్. సూపర్, కంగ్రాట్స్ రా అరవింద్, ఇంతకీ ఎందుకు ఇష్టం లేదు అన్నారు ఇద్దరు. అందరినీ వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది అన్నాను. ఆద్యని వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉందా? మమ్మల్ని వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉందా? నిజం చెప్పు అంది శ్రావణి. నువ్వు బ్రిలియంట్ అని ఇంతకు ముందే సంతోష్ గాడితో అన్నాను. నిజానికి ఆద్యని వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది, కానీ మీ అందరినీ కూడా అని చెప్పాను. మనం ఎలా అయినా కలుస్తాం, మళ్ళీ మన ఫ్రెండ్షిప్ ఎటూ పోదు, కానీ 15 రోజుల్లో ఆద్యకి ప్రపోజ్ చేయి, ఇద్దరూ కలిసి వెళ్ళి ఎంజాయ్ చేయండి, అప్పుడు నువ్వు హ్యాపీ, మేము హ్యాపీ. ఏమంటావు? ఇంతకీ నువ్వు వెళ్తున్నట్టు ఆద్యకి చెప్పావా అని అడిగింది శ్రావణి. లేదు, తనకి ప్రపోజ్ చేసే టైంలో నాకు అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని ఫోన్ కాల్ వస్తే వెళ్ళాను. ఈవినింగ్ మీట్ అవుతా కదా, అప్పుడు చెప్తా ఆద్యకి. అలాగే వాళ్ళ అమ్మ నాన్నలకి కూడా చెప్తాను ఆద్య అంటే ఇష్టమని అన్నాను. ఓకే, గుడ్. ఇప్పుడు నీకు నీ గమ్యం అర్థమైంది కదా, వెంటనే వెళ్ళి తనకి చెప్పు అంది నవ్య. కానీ తనకి ఆర్టిస్ట్ డ్రీమ్ బాయ్ అని చెప్పింది కదా, ఒకవేళ ఆద్య నా ప్రపోజల్ రిజెక్ట్ చేస్తే ఎలా అన్నాను టెన్షన్ పడుతూ. అబ్బా, ఫస్ట్ నువ్వైతే వెళ్ళి తనకి నీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో అడుగు, తర్వాత చెప్పు. ఇంకా 15 డేస్ ఉంది కదా, ఏమైనా ప్రాబ్లం వస్తే మేమున్నాం కదా. మన లవ్ గురు సంతోష్ గాడిని హెల్ప్ తీసుకో, వాడి దిక్కుమాలిన ఐడియాలు భలే ఇస్తాడు కదా అని శ్రావణి అంది. ఒసే, నేను ఎంతమందిని కలిపానో తెలుసా? ఇప్పటికీ కాల్ చేసి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. నాలాంటి మంచి మనిషి కాళ్ళ మీద పడి పెళ్లి చేసుకుంటారు. నా ప్రేమ నీకు అర్థం కాదు, యు ఆర్ అన్లక్కీ గర్ల్ అని శ్రావణిని తిట్టాడు సంతోష్. నీ లవ్ విషయం తర్వాత ఆలోచిద్దాం, కానీ అరవింద్ గాడి ప్రేమను గెలిపించు చూపించు, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు గ్రేట్ అని అంది శ్రావణి. సరే, ఇదే మాట మీద ఉండు, నా విఘ్నత ప్రదర్శించి చూపిస్తా అంటూ సంతోష్ గాడు శ్రావణితో శపథం చేస్తాడు. అరవింద్ ఆద్యకి తన ప్రేమ గురించి చెప్తాడా? అరవింద్ యుఎస్ఏ వెళ్ళాలి అన్న నిర్ణయం చెప్తే ఆద్య ఎలా రియాక్ట్ అవుతుంది? తెలుసుకోవాలనుకుంటే తదుపరి భాగాన్ని తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.